ఏవేరా అల్లుడు ఊకే సెల్ చూసుకున్నారా? ఏం చేయమంట మామ, జాబ్ కోసం సర్చ్ చేస్తాను. ఇంటర్వ్యూకి రమ్మన్నారు, మెసేజ్ ఫోన్ చూస్తాను. అత్తారా ఇంకా అత్తలే అది. అమ్మా నాకు కాలేజ్ ఫీజు కట్టరా అని. ఎప్పుడు కట్టాలట? ఇంకా 2 రోజులు ఉన్నాయి. అయ్యో 2 రోజులే టైం ఉందట్నా? మరి ఎట్లా? ఈ బాబునైతే ఒకసారి అడుగు. బాపు నా దగ్గర ఏడున్నాయి పైసలు? నువ్వు బాబు నాడు అని నిమ్మలంగా చెప్తాన్నావు. మొన్ననే పొలానికి పెట్టుబడి పెడితే ఏ నుంచి తేవాలి, ఎక్కడ నుంచి తేవాలి? ఆగో గట్లంటే ఎట్లా? ఏనన్నా అప్పో సొప్పో వేసుకొని కట్టుకోవాలి. పుల్ల చదువు ఆగం కదా. అవునే బాపు, మా దోస్తులందరూ ఎగ్జామ్ ఫీజు కట్టిల్లు, నేను ఒక్కదాన్నే కట్టలేదు. ఇప్పుడు నేను కట్టకపోతే నన్ను ఎగ్జామ్లే రానియరు. కట్టే బాపు. కట్టవాలంటే ఎక్కడి నుంచి కట్టాలి? ఇక చదివిన కాడికి మాదాలు కానీ ఇంటికానే ఉండు. అగో ఇంటికాడ ఉండమంటే ఎట్లుంటారు? ఒక్కొక్కరు చదివిపిస్తలేరు జాబులు వచ్చాక. నన్ను కూడా గట్లనే చదివి. నేనేం చదివిపిస్తా, ఎందుకు చదివిపిస్తా? మరి ఎవరు చదివిస్తారు? నువ్వు చదివిపోతే గవర్నమెంట్ కాలేజీలకు పోమంటే ప్రైవేట్ కాలేజీలకు పోతే పైసలు ఎక్కువ కావా? ఆగో నేనెందుకు చదివిపిస్తా అంటే ఏందన్నట్టు నువ్వు ముచ్చట? అదేమన్నా నాకు పుట్టిందా? నేనేది చదివిపిస్తా? పెళ్లి చేసుకున్నప్పుడే చెప్పినా కదా నా బిడ్డ ఉన్నది నీ బిడ్డ లెక్క చూసుకోవాలని. చూసినావా అమ్మ ఎట్లా మాట్లాడుతాడు? మొన్న పండుగకు బట్టలు కొనియమంటే అట్లనే చేసిండు. ఏదన్నా దుకాణంలో పోయి తినపుత అవుతుందంటే అట్లనే అంటాడు. నన్ను ఓర్వని ఓర్వడు. నువ్వు పెళ్లి చేసుకోకుండా అయిపోవు కదా. చెప్తున్నావా నువ్వు? మంచిగా ఉన్నదా ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలకు? అది ఎట్లా మాట్లాడుతుందో చూడు. పిల్లల ముందు ఏం మాట్లాడాలి ఏంటిదో నాకు తెలియదా నీకు? వాళ్ళ మనసు ఎంత బాధపడితే అట్లా మాట్లాడతారు. నీకు పెళ్లి చేసుకునే ముందే చెప్పినా కదా నా బిడ్డ ఉన్నది, అన్ని నువ్వే ఎట్లా తీయాలి అని. ఇప్పుడేమో గిట్లా మాట్లాడతావు. నాకు పుట్టిందా అని మాట్లాడతాను. నీకు పుట్టలేరు అప్పుడు తెలియదా? అరే నేను అంత పెద్ద మాట ఏమన్నానే? పైసలు లేవు నా దగ్గర, వెళ్తలేవు అని చెప్పిన. గాయతయానికి ఇద్దరు కొంచెం పడబట్టి నలుగురు కూర్చొని తింటే ఎట్లా వెళ్తుంది? ఇది దీనికి చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి పెడుతుంది. హాస్టల్ లేదా అంటే ఇంటికాడనే ఉండాలి నా బిడ్డ అంటివి. చూడు ఎట్లా మాట్లాడుతుందో. నేనేమన్నా ఇప్పుడు ఉన్నదే అన్న కదా, నలుగురు కూర్చొని తింటానంటాను. మరి పని చేస్తే ఏమైతుంది నీకు? ఓ పోరి ఏం మాట్లాడి సపరేట్ ఇట్లా నాడు. ఇట్లకెందుకు పోతా? నేను ఉన్నదే అంటాను కదా. మంచిగా ఉన్నదా ఇప్పుడు నీకు? ఇవే ఇట్లా మాట్లాడితేనే నాకు మండుతుంది. దౌడమూడి జరుగుతా నాలుగు జరుగుతావు బిడ్డ, ఏమనుకుంటాను? ఎందుకు జరుగుతావు? నేను బిడ్డలు కాదన్నావు కదా. నన్ను కొట్టేయాక నీకెక్కడిది? అగో దీంట్లో ఎందుకు పెట్టుకుంటారు మా మీరు? కాలేజ్ ఫీజు కోసం కదా. నేను కడితే పాటు ఎంత బుజ్జి? 10,000. సరే ఇప్పుడు 5,000, తర్వాత 5,000 కడదాం. సరే అబ్బి, నువ్వు ఇచ్చినందుకు నీ పైసలు నేనేం బాకిలా పడా. ఎట్లనో అట్లా నీ అప్పు తీర్తా. ఎందుకు తీయత్తమ్మా ఇవ్వకుండామే? అంటే ఇక్కడ నేను అవునా నారా? నువ్వేంద్రా కట్టేది? అవు గట్టెందుకంటామా? నువ్వు కడితేంది, నేను కడితేంది. మన బుజ్జికే కట్టేది. కట్టు లేదేం లేదు. అగో ఆగు మామ, ఎటు పోతాను మామ? ఆగు మామ, ఎటు పోతాను మామ? ఆగు మామ. ఏమైంది మామ గంత కోపం ఊరికేస్తాను? ఎందుకంత కోపం? నా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి ఇస్తా అన్న, తర్వాత ఇత్తుతి. అంటే నువ్వు ఇచ్చి నన్ను అవలేదని చేద్దాం అనుకుంటాను అవురా? అక్కడనేమో మళ్ళీ దూతి అనలేదు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ దూతి అని అంటాను. అరే ఎందుకే గంత కోపానికి వస్తావు? ఉంటే తూలేకుంటలేదు, దానికి కూడా కోపానికి వచ్చడం అవసరమా మామ? ఇప్పుడు గట్టినే అంటావురా, మళ్ళీ పైసలు అవసరం ఉందనుకో నన్నే అడుగుతావు. వాళ్ళు ఏమైనా కడతారా? మళ్ళీ నేనే తీసుకొచ్చి కట్టాలి. నాకు రూపాయి బిల్ల కూడా వద్దు మామ, నాకు వేరే ఉద్దేశం ఉంది, అందుకే పైసలు ఇస్తాను అంటాను. ఏంటిదిరా అది? అది మన బుజ్జిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ ఒక అది ఎంత పిల్లరా? ముత్తంత పిల్లనేనా గదిని పెళ్లి చేసుకుంటా అంటాను. అగో దానికి నాకు వయసు ఏ పాటు ఉంటుంది మామ? మా అంటే నాకంటే 9 సంవత్సరాలు చిన్న, అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు చేసుకుంటలేమో. మా అంతా కలిసి ఉండొచ్చు, అందుకే చేసుకుంటా అంటా అన్న. అంత మంచిగానే ఉన్నది కానీ మీ అత్త ఒప్పుకుంటుంది ఒప్పుకోదరా? ఏ ఒప్పుకుంటుంది మామ, నువ్వు ఒప్పి. సరే చూద్దాం. అన్నం కూరలు అయినాయానే? అయితానే. అయ్యో గంత కోపంగా మాట్లాడబడితే? కోపంగా మాట్లాడకపోతే ఏం చేయమంటావు మరి? ఇంతసేపు నువ్వు మాట్లాడింది మంచిగా ఉన్నదా? నేనేం మాట్లాడినే?
ఫీజు నేను కడతా తీయలేవే, ఎందుకు అంత కోపానికి వస్తాను? ఇప్పుడు కడతా అని చెప్తాను, అప్పుడు ఎట్లా మాట్లాడినావు? ఇదే ముచ్చట అప్పుడు అనేది ఉంటే బుజ్జి కూడా సంతోషపడు కదా. ఇప్పుడు కడతా అని చెప్తాను. సరే నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటిది? బుజ్జికి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏంది పెళ్లి చేస్తావా? చదువుకుంటా బాబు ఫీజు కట్టే అన్నందుకు పెళ్లి చేస్తానంటాను. ఏమన్నా బయట వాళ్ళకి ఇస్తానా అనుకుంటానా? అనే మనోళ్ళకే ఇచ్చుడు, దగ్గరోళ్ళే. దగ్గరోళ్ళైనా ఎవరైనా కూడా పొల్లకు పెళ్లి చేసులేదు. ముత్తంద పోరి పొల్లకు పెళ్లి చేస్తానంటావు. అదేమన్నా దేశం కానీ దేశం పోతాందా? అనే మన ఇంట్లోనే ఉంటదే. మన ఇంట్లోనా? నీకేమన్నా పిచ్చా? పెళ్లి చేసినాక మన ఇంట్లో ఎట్లుంటది? మన ఇంట్లో ఉండకపోతే ఎటుంటది? మనం పెళ్లి చేసేది ఎవరికో కాదు, మన అబ్బిగాడే చేసుకుంటాడట. అబ్బకిచ్చి పెళ్లి చేస్తావా? అబ్బి ఎంత పెద్దోడు ఏం కదా, అది ముత్తంద పోరి. అదేమన్నా నోరా మోరా గట్టిలా నవ్వుతాయి నీకు? ముక్కు ముఖం తెలియని వారికి ఇచ్చి పెళ్లి చేసి బాధపడే కన్నా మన అబ్బికి ఇచ్చినాం అనుకో, ఇంటనే కలిసిమెలిసి ఉంటారే, మన కళ్ళ ముందటనే ఉంటారు. కొంచెం ఆలోచించే. సరే నేను అడిగి చూస్తుంది. ఏం అడిగి చూస్తావమ్మా నువ్వు? ఏంటిదమ్మా మీరు మాట్లాడేది? మీరు మాట్లాడుకునేది మొత్తం విన్నా. ఎవరికి పెళ్లి చేస్తారు మీరు? నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటాను బిడ్డ. మన అబ్బిలేడా, అబ్బికిచ్చి చేద్దాం అనుకుంటాను. పెళ్లి చేసుకున్నాక కూడా నువ్వు చదువుకోవచ్చు బిడ్డ. నువ్వు నన్ను బిడ్డ అనకు. నేను నీకు ఉట్లేదన్నో గట్లనే ఉండు. నువ్వు పిచ్చి పిచ్చి కథలు వేయకమ్మా. మీరు ఇప్పుడు ఏమెత్తిపోయిందని పెళ్లి గురించి మాట్లాడతారు? నీ మంచి కోసమే చెప్తాను బిడ్డ. జరీను నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా చదివిస్తా అంటాడు కదా. అమ్మా ఇంతకన్నా ఒక్క ముచ్చట ఎక్కువ మాట్లాడినా నా మీద ఒట్టే. అవునే బుజ్జి అప్పుడు అలిగిపోయా, మళ్ళీ ఏమన్నా అన్నదా? మళ్ళీ ఏమంటది? ఇక ఉన్నమాట అప్పుడే అనిపాయే, ఇంకా అనాలనా? ఏమన్నదే? సత్తా అని అన్నది కదా పెళ్లి చేస్తే. ఇంకా సత్తా అంటారు కానీ నిజంగానే సత్తా? అరే అది సత్తో సావదో నాకు తెలియదు కానీ దానికి పెళ్లి చేస్తే మాత్రం నీకు ఖచ్చితంగా సత్తా. ఏందే పిచ్చిదా లెక్క గట్ల మాట్లాడుతున్నావు? దాని భవిష్యత్తు గురించే కానీ నేను మాట్లాడేది. దాని భవిష్యత్తు గురించి ఆలోచించడం అయితే పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటావు? మంచిగా చదివించచ్చు కదా. పెళ్లి చేసినాక నేను చదివిపోయారా? అని అది ఎటు పోతుంది? ఈయనే ఉండుడే మన ఇంట్లోనే. ఇప్పుడు ఎట్లా చదువుకుంటావు అప్పుడు కూడా అట్లే చదువుకుంటది. చదివిపించడం వేయకుంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎందుకు? అది చిన్న పొల్లనేనే, ఇంకో 4-5 సంవత్సరాల వరకు ఏదంతి మీ అల్లునికి ఇచ్చి. నువ్వు అన్నట్టు 4 ఏళ్ల తర్వాత చేద్దాం అనుకుంటే మా అల్లుని మనసే మారచ్చు, మన మనసే మారచ్చు. ఇప్పుడు ఏది ఏమైతుంది? అరే ఇప్పుడు ఏది ఏమైతుందని నువ్వంటాను? పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పిల్లలని అదని ఇదని దాని సంసారం, దానికి బాధ్యతలు ఎన్ని ఉంటాయి దాని మీద చెప్పు. ఇక చదువు మీద ఆలోచన ఎక్కడుంటే చెప్పు. ఇప్పుడు దానికి మంచిగా చదువుకుందాం అని ఉంటది. మంచిగా చదువుకుంటే జాబ్ వస్తుంది. జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటే వాళ్ళే మంచిగా బతుకుతారు కదా. నా అల్లునికి ఏమన్నా తక్కువ వస్తుందా? అనే మా బావ సంపాదించిన ఆస్తే బొచ్చడు ఉన్నది. అది నక్కదోక దక్కినట్టు అవుతుంది. కూసుండి తిన్నా గానీ తరగా నాస్తుంది. మన బిడ్డే కాదు, మనం కూడా కూసుండి బతుకుతాం. నువ్వు అన్నది నిజమే. అది పెళ్లి మాట తీసుకుంటే సత్తా అన్నది. రేపు పొద్దుగాల బలవంతంగా పెళ్లి చేస్తే ఏదైనా వేసుకొని చచ్చిపోతే మన నోట్లే మన్ను పడ్డట్టు అవుతుంది. నువ్వు పెళ్లి చేసుడు ఏమద్దు. నువ్వు పెళ్లి చేస్తాను అన్నావు అనుకో, అది నేను ఇద్దరు ఏదన్నా కూడా వేసుకొని చచ్చిపోతావు. ఏమోనే నేను చెప్పినట్టు ఇంటలేరుగా. ఇక నీ బిడ్డ ఇష్టం, నీ ఇష్టం.